నియోజకవర్గంలో పాతపట్నం హెడ్ క్వార్టర్స్ నుండి మెలియపుట్టి వరకు వెళ్లే ఆల్ ఆంధ్ర రోడ్ మార్గంలో పాతపట్నం టౌన్ పరిసర ప్రాంతాలలో సేకరించిన చెత్తను తీసుకువచ్చి అనునిత్యం రద్దీగా జనసంచారం చేస్తున్న రహదారికి ఆనుకొని ఉన్న రోడ్డు పక్కనే చెత్త డంపింగ్ చేయడం వల్లే అదే రహదారి మార్గంలో నిత్యం ప్రజలు వెళ్లేటప్పుడు భరించలేని దుర్గంధ వాసనలతో వెదజల్లుతున్న వాయువులతో పక్కనే ఉన్న మహేంద్ర డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు, మోడల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు, మోడల్ స్కూల్ విద్యా సంస్థల విద్యార్థులు, అలాగే ఆల్ ఆంధ్ర రోడ్డు మీదుగా ప్రయాణించే ప్రయాణికులు ఈ ప్లాస్టిక్ సంబంధించి చెత్తను కాల్చేటప్పుడు వచ్చే హానికరమైన విషవాయువులు పీల్చడం వల్ల అదే రహదారిలో ప్రయాణించే స్కూల్కు వెళ్లే పిల్లలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రోజువారీ కూలీలు ఇలా చాలా మంది క్యాన్సర్, ఆస్తమా, శ్వాస సంబంధిత వ్యాధులతో అనారోగ్య సమస్యలు పాలవుతున్నారని, దీనికి తోడు చెత్త ప్రదేశంలో పందులు గుంపులుగా సంచారం ఎక్కువగా ఉండడం, సడన్ గా రోడ్డుపైకి రావడం వల్ల ద్విచక్ర వాహనంపై వెళ్లే రహదారులు, ద్విచక్ర వాహనంలో ప్రయాణించే ప్రయాణికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పంచాయతీ అధికారుల తీరు కావున ప్రజా ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా ఆంధ్ర రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ మానవత్వ కోణం దృష్టి సాధించి రోడ్డుకు ఆనించే ఉండే మార్గంలో కాకుండా దూర ప్రాంతాలకు చెత్తను తరలించే విధంగా చర్యలు చేపట్టి అధికారులను అప్రమత్తం చేసి ఈ దీర్ఘకాలిక సమస్య దృష్టిలో పెట్టుకుని ఆదేశాలు జారీ చేసి పరిష్కారం చేయాలని డంపింగ్ యార్డ్ రహదారి గుండా ప్రయాణించే బాటసార్లు, వాహనదారులు, విద్యార్థులు కోరుకుంటున్నారు. మనం ఇదే ఆల్ ఆంధ్ర రోడ్లో నిత్యం ప్రయాణిస్తున్నాం. కానీ ఈ రోడ్డు పక్కన ఏదైతే చెత్త వేస్తున్నారో ఈ చెత్తని నేటికి కొన్ని సంవత్సరాల నుండి కూడా దూరం ప్రయాణం చేయించకుండా ఉంచుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల వల్ల ప్రజలు అనారోగ్యం పాలవడం, ఇబ్బందులు పాలవడం, ఈ చెత్త వల్ల కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనిపైన ఉన్నతాధికారులు ఇప్పటి వరకు కూడా సమీక్షించలేదు, దీనిపైన చర్యలు కూడా తీసుకోలేదు. మరి పంచాయతీరాజు మంత్రివర్యులు అయినటువంటి గౌరవశ్రీ కళ్యాణ్ బాబు గారు ఈ విషయాన్ని మానవతా కోణంలో సూచి దీన్ని వెనువెంటనే పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ప్రజలు ఇదే రోడ్లో నిత్యం ప్రయాణిస్తున్నారు. స్కూల్ బస్సులు అయితేనేమి, స్కూల్ ఆటోలు అయితేనేమి, వాహనదారులు, ఉద్యోగ విద్య వ్యాపారవేత్తలైనా సరే, అలాగే రోజువారీ కూలీలు అయితేనేమి, ఈ పొగ ఏదైతే ఉందో అది పేల్చడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి దయచేసి పంచాయతీరాజ్ మంత్రివర్యులు అయినటువంటి కళ్యాణ్ బాబు గారు దీనిపై దృష్టి సారించి ఈ పక్కనే ఉన్నటువంటి మోడల్ స్కూల్స్ అయితేనేమి, కాలనీకి అయితేనేమి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కనుక దీనిపై ప్రత్యేక దృష్టి సారించి వెనువెంటనే చర్యలు చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం.